यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिर्नगराक्षसान्तकं श्रीगुरुचरण
राजेंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राजा रामचंद्र की जय। श्री आंजनेयं प्रसन्नांजनेयं प्रभादिव्यकायं प्रतीकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजे हम पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं पठिंचुन् प्रभातं। నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. ప్రజెంట్ మనము పహడి హనుమాన్ టెంపుల్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడ సహస్ర దీపోత్సవం సందర్భంగా ప్రజెంట్ ఆలయం చైర్మన్ లక్ష్మణ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చెప్పండి సార్, ఈరోజు ఇక్కడ సహస్ర దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఇలాగే నిర్వహిస్తుంటారా ఈ సహస్ర దీపోత్సవం? ఇదే ఫస్ట్ టైం? ఈ పాడి హనుమాన్ టెంపుల్కి ఒక చరిత్ర ఉన్నది. ఇది దాదాపు 400 సంవత్సరాల పాటుగా ఈ యొక్క టెంపుల్ ఆలయం ఉన్నది. గతకు ముందు ఇంత వైభవంగా జరిగేది కాదు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక కమిటీ వేశాము. ప్రభుత్వం తరఫున నేను ఇక్కడ ఇంట్రెస్ట్ తీసుకొని కమిటీ వేసి భక్తులకు కమిటీ ద్వారా ఎక్కువ భక్తులకు సదుపాయాలు కల్పించి దీనికి కావాల్సిన అన్నీ కూడా ఈయన కమిటీ చైర్మన్ మరి సభ్యులు కూడా ఉన్నారు. చాలా గొప్పగా ఇదే కాకుండా దసరా పండుగ అప్పుడు కూడా రామనాసురుని మనం గాలుస్తాం, మన సంస్కృతి కాబట్టి వేలాది మంది ఇక్కడ తుకారాం గేట్ లాలాగూడలో ఉన్నట్టు పక్క ప్రాంతంలో వేలాది మంది పార్టిసిపేట్ అవుతారు. ఈ టెంపుల్ని బాగా ఈ నడిమింత కాలంగా మరి చాలా ఒక 2 years నుంచి 2.5-3 years నుంచి దీన్ని బాగా పట్టించుకొని దీన్ని డెవలప్ చేస్తూ ఎంతోమంది భక్తులు ఈ రాణికి శ్రద్ధ చూపెట్టి ఈ టెంపుల్ ఉండేది కాబట్టి దీన్ని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశాన ఇక లోకల్ పీపుల్ చెప్తే అక్కడ ప్రభుత్వం తరఫున కమిటీ వేసి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి పండుగకు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ దీపం కార్యక్రమం జరుగుతుంది. అలాగే అదిగా అన్నదాన ప్రసారం జరుగుతుంది. కాబట్టి ఇది ఏషియాలో ఈ యొక్క అడ్డగుట్ట అనేది బిగ్గెస్ట్ స్లమ్. ప్రతి పేదవాడు కూడా నివసించేది ఇక్కడనే. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా వచ్చి దర్శించుకొని ముఖ్యంగా స్త్రీలు లార్జ్ స్కేల్లో వస్తారు. పేదవాళ్ళందరూ కూడా ఈ గుడి దినదినం అభివృద్ధి చెందుతుందని నేను మీకు తెలియజేస్తూ దీనికి కావాల్సిన ఇంకా కూడా ఫండ్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వం తరఫున నేను తీసుకొస్తానని తెలియజేస్తూ, ఇదే కాకుండా సికింద్రాబాద్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా గత 10 ఏళ్ల పాటుగా ఏ ఒక్క దేవాలయం కూడా గత ప్రభుత్వం కమిటీస్ ఇవ్వలే. నేను ఈరోజు దేవాలయాలన్నీ కూడా కమిటీ లేచి మరి సికింద్రాబాద్ ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించి మరి 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ కమిటీలు వేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా అన్ని గుళ్ళకు మంచి దర్శనానికి వస్తున్నారు. మీకు తెలుసు. మరి అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు ఈరోజు ఈ కార్యక్రమంలో సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు కలగజేశారు? అలాగే కొంచెం ఇక్కడ అంతా కూడా ఆలయాన్ని చూసుకున్నట్లయితే మనం పురాతనమైన ఆలయంగా కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు స్వయంభూ అంటారా ఏంటి? ఆలయాన్ని మనం చూసుకుంటే ఇదంతా కూడా పురాతన ఆలయంగా కనిపిస్తుంది సార్. దీనికి గవర్నమెంట్ నుండి ఫండ్స్ వస్తాయి, అందిస్తామంటున్నారు కదా. ఫ్యూచర్లో ఈ ఆలయాన్ని ఎలా చూడొచ్చు? ఎలాంటి ఫండ్స్ అందుకోవచ్చు ఈ ఆలయాన్ని? ప్రభుత్వం నుంచి తేవలసిన ఫండ్స్ నేను తెస్తాను. అదే కాకుండా భక్తులు కూడా దీనికి డోనర్స్ కూడా ఉన్నారు, డోనర్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఇవాళనే మీకు చెప్తాను, ఇవాళనే మరియు సీతాఫల్ మండీలో శ్రీనివాస్ నగర్ అని ఉంది. ఆ శ్రీనివాస్ నగర్ ఆలయం మీరు వెళ్ళండి. ఈరోజు నేను శ్రీనివాస్ నగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం వెళ్ళాను. అది ఎంత పెద్ద ఎత్తున డెవలప్ చేశారంటే చాలా పెద్ద ఎత్తున నేను కొద్దిసేపు చూస్తే నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద టెంపుల్ సికింద్రాబాద్లో, ఇంత పెద్ద టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదని దయచేసి మీరు కూడా భక్తులకి ఆ ఒక్క టెంపుల్ని కందగిరి టెంపుల్ మీకు ఐడియా ఉంది కదా, కందగిరి టెంపుల్ పక్కకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఒక్కసారి మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా
మొన్ననే లాస్ట్ 15 డేస్ కింద గత 3 ఏళ్ల పాటుగా రినివేషన్ అయ్యి అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా కష్టపడి చాలా పెద్ద ఎత్తున మరి ఇప్పుడిప్పుడే భక్తులు రావడం జరిగింది. మీ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరికీ కూడా ఆ ఒక టెంపుల్ యొక్క గొప్పతనాన్ని కూడా చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క ఛానల్ ద్వారా అది కూడా చేయాలని చెప్తున్నాను. సార్ అయితే ఆలయం మొత్తం విస్తీర్ణం ఎంత సార్? ఈ ఆలయంలో ఇంకేమైనా టెంపుల్స్ కట్టే ఆలోచనలో ఉన్నారా? వేరే టెంపుల్స్ నుండి ఈ టెంపుల్కి సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి? నేను అనుకుంటే ఈ ఆలయము 1 ఎకరం పైన ఉంది, 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు దాకా ఈ స్థలం ఉండేది గతంలో. కానీ నాకు తెలిసి కొంతమంది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని కబ్జా చేయడం జరిగింది. నాకు తెలిసి ఇది 5 ఎకరాల పాటుకుండే దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఏవైతే టెంపుల్ ఆలయము ఏదైతే కబ్జా కూరిబడిందో అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నాలల్లో టెంపుల్ ఒక చైర్మన్ వారి ఒక కమిటీ వారి ద్వారా అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా కూడా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని కూడా ఈ హనుమాన్ టెంపుల్లో ఇంకా కూడా అనేకంగా పెట్టాలని ఈ యొక్క కమిటీ ఆలోచన చేస్తుంది. దానికి పూర్తిగా నా శాయి శక్తుల సపోర్ట్ ఉంటుంది, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది తెలియజేస్తుంది. ధన్యవాదాలు సార్. మీరు ఈ టెంపుల్కి ఎలాంటి సహకారం కావాలన్నా కూడా మా ఛానల్ తరపు నుండి తప్పకుండా ఈ టెంపుల్కి అందుతుందని తెలియజేస్తున్నాము. అలాగే కమిటీ చైర్మన్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి టెంపుల్ గురించి అలాగే ఈ టెంపుల్కి ఎలాంటి ఏర్పాట్లు జరిగితే ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు అనేవి కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. జై శ్రీరామ్. ఫస్ట్ అయితే జై శ్రీ పహాడి హనుమాన్. ఈ పహాడి హనుమాన్ కోసం చరిత్ర ఇప్పుడు చరిత్ర అయితే అందరికీ తెలుసు, మీ యూట్యూబ్లలో దాంట్లో ఇట్లా వచ్చింది. మొదటిగా ఫస్ట్ కృతజ్ఞత చెప్పాలి అంటే మా హనుమాన్ టెంపుల్కి, తర్వాత మా అన్నగారికి. ఎందుకంటే ఇప్పుడు గత కొన్నేళ్ళ నుంచి అసలు ఇక్కడ కమిటీ అనేది లేకుంటే ఉండేది. ఎప్పుడైతే అన్నగారు మన సంతోష్ అన్నగారు ఆదం సంతోష్ అన్నగారు దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని ఈ టెంపుల్ని డెవలప్ చేయాలి, స్థానికంగా మనం ఉన్న ఏరియాలో మన టెంపుల్ను డెవలప్ చేసుకోకుండా ఎక్కడెక్కడో యాత్రికులు పోయేసి వస్తారు, అక్కడ పోయేసి వస్తారు, ఇక్కడ పోయేసి వస్తారు. అందుకే మనకు ఉన్న ఈడ స్థానికంగా ఇంత మంచి స్వయంభు వెలిచిన శ్రీ పహాడి హనుమాన్ దేవాలయాన్ని డెవలప్ చేయాలని అనుకొని నిశ్చయించుకొని ఆయన స్వయంభు ఆయన వచ్చి ఒక కమిటీ వేసి దాంట్లో నన్ను ఒక చైర్మన్లాగా ఎలక్ట్ చేసి మా కమిటీ సభ్యులను పెట్టి, మా మహిళా కమిటీ సభ్యురాలే కానీ, మా లలితే కానీ, మా ప్రకాష్ ఉన్నారు, విష్ణు ప్రకాష్ ఉన్నారు, సంతోష్ ఉన్నారు, అందరు ఉన్నారు. అట్లా కమిటీ సభ్యుల్ని 6 మంది కమిటీ సభ్యులను తీసుకొని మమ్మల్ని డెవలప్ చేయమని మాకు ఒక ఛాన్స్ ఇప్పించినందుకు ఫస్ట్ ఆయనకే మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఎలక్షన్లో ఆన్లైన్లో వాడుకుంటారు. కానీ అన్నగారు ఆలోచన ఎట్లుందంటే ఇక్కడ ఉన్న దేవాలయంని ఫస్ట్ డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న లోకల్ సభ్యులే కానీ మరి అన్న ఇట్లాంటి మంచి మంచి ఇనిషియేటివ్ తీసుకుంటుండు. మళ్ళీ ఈ టెంపుల్ జాగాను కూడా కబ్జా కాకుండా కాపాడుతున్నాడు అన్న. మా గతంలో కూడా ఒక 6-7 నెలల క్రితము ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీడియా ద్వారా పేపర్ ద్వారా అందరికీ తెలుసు. దాన్ని కూడా అన్న ద్వారా అన్నకు మేము విన్నవించుకొని అన్నకు చెప్పడం వల్ల ఇమ్మీడియట్లీ ఒక 5 మినిట్స్లో మన డీసీపీ గారిని కానీ, ఏసీపీ గారిని కానీ, సీఏ గారిని కానీ ఇమ్మీడియట్లీ అలర్ట్ చేసి ఆ జాగాను కాపాడడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా మమ్మల్ని డైలీ ఫోన్ చేస్తూ ఏడు దాకా వచ్చింది టెంపుల్, ఏమేమి కావాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంది, మీకు డోనర్సు మళ్ళా భక్తులు వీళ్ళు ఏమైనా కానుకలు వస్తున్నాయా, మళ్ళీ ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుంటుంటాడు. మళ్ళా ఇంకొకటి ఏంటంటే కృతజ్ఞత కూడా చెప్పుకోవాలంటే డోనర్స్ కూడా చాలామంది డోనర్స్ ఉన్నారు మాకు. ఇప్పటి వరకు మేము దేవాలయాన్ని డెవలప్ చేసుకోగలిగినామంటే ఆ డోనర్స్ ద్వారానే. వాళ్ళకు మన ఎల్లవేళలా శ్రీ పహాడి హనుమాన్ దీవెనలు ఉండాలి, వాళ్ళ కుటుంబానికి అందరికీ వాళ్ళకు కూడా ఎప్పుడు ఉండాలి. మరి ఒకప్పుడు మీరు చూస్తే ఈ టెంపుల్ ఎక్కడ నిలబడే ప్రదేశం లేదు, నిలబడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక వర్షం వస్తే మొత్తం నీళ్ళు, అసలు కరెంటు ఉండకపోయేది కాదు, 2 బల్బులు ఉండేది, ఏ ఫెసిలిటీ ఉండకపోయేది, వాష్రూమ్స్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు ఒక మీడియా ద్వారా మీరు చూడొచ్చు టెంపుల్ని సరౌండింగ్స్ ఒక స్క్వేర్ లాగా చేసినాం. టెంపుల్ని ఒక స్లాబ్లు వేయించి ఇక్కడ ఒక స్లాబ్ అక్కడ ఒక స్లాబ్ వేయించి దాన్ని టెంపుల్ని ఎక్స్టెన్షన్ చేసి టెంపుల్ని
నిర్మాణం కూడా జరపడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అన్న ఆధ్వర్యంలో మళ్ళీ లక్షల ఫండ్స్ ఇది చేసి మేము ఇన్ని గేదర్ చేయగలిగినామంటే మరి బికాజ్ ఆఫ్ మా ఆదం సంతోష్ అన్న గారు, మళ్ళీ వాళ్ళ బ్రదరు ఆదం భరత్ కుమార్ అన్న గారు, మళ్ళీ వాళ్ళ బాబు కూడా ఆదం సుజన్ బాబు గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో మళ్ళీ వీళ్ళని పెట్టి ఇంకా వేరే కమిటీలని అవన్నీ ఇవన్నీ డెవలప్మెంట్ రోడ్ వేపించడము అందరు కలిసికట్టుగా. మేము ఏంటంటే టెంపుల్కి వచ్చిన వాళ్ళని పార్టీ రూపంగా చూస్తలేం, అందరినీ కలుపుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసి మన ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తున్నాము, అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాము. అయితే ఈరోజు ఇక్కడ సహస్ర దీపోత్సవం ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారా, లేదంటే ఈసారి ఫస్ట్ టైమా ఏంటి? లేదండి, ఈ అఖండ దీపోత్సవం అనేది మేము పెట్టి ప్రతి ఏటా ఈ దీపోత్సవం అవుతుంది. బట్ ఏంటంటే చిన్నగా అవుతుంది, కార్తీక మాసంలోనే చేస్తాము. ఇది ఈసారి అన్న ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున చేసినాము. మరి అన్న వచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞతని, ఎందుకంటే మా టెంపుల్కి ఆయనని రావాలి, ఎప్పుడు వస్తుండాలి, మన శ్రీ పాడి హనుమాన్ ఆశీర్వాదం ఉండాలి, ఆయన మళ్ళా ఒక ఎమ్మెల్యే అయి మినిస్టర్ అయి రావాలని నేను కోరుకుంటున్నా. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ నుంచి ఎవరైతే వచ్చి మొదలుపెట్టిర్రో ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక మంచి హోదాలో ఉంటారని మాకు నమ్మకం. అది అచ్చా. ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు నిన్నటికి నిన్న ఈ రాత్రి ఇట్లా ఈ జూమర్ పెట్టడం కానీ డోనర్స్ ఇట్లా ఈయన మా కమిటీ సభ్యుడే, ఈయన కూడా దగ్గరుండి ఇవన్నీ ఇట్లా ఇనిషియేటివ్ తీసుకొని ఇవన్నీ చేయడము. మరి ఇంత ఫాస్ట్గా త్వరగా ఇవన్నీ చేస్తున్నాము అంటే మరి అది భగవంతుని ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారము మార్నింగు 108 ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ, అందరు వచ్చి 108 ప్రదక్షిణాలు అవుతాయి. మరి ఎవ్రీ అమాసకు ప్రతి నెల అన్నప్రసాదం జరుగుతుంది. ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా మొదలుపెట్టినాం మేము. అన్నప్రసాదం పెట్టియడము, 108 చేయడము, మళ్ళీ డైలీ అలంకరణ చేయడము, మంగళవారము శనివారము సింధూరాభిషేకం చేయడము, ఇట్లాంటి అన్నీ దేవునికి ఏమైతే చేయాలో ఆ యాక్టివిటీ చేసుకుంటా మరి మా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మొన్న దసరాకు ఒక 2 డేస్లో మొత్తం ఈ 16 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినామండి. 16 సీసీ కెమెరాస్ ఇప్పుడు ఎక్కడన్నా చూడండి మీరు, మొత్తం సీసీ కెమెరాస్ ఇవి ఉన్నాయి ఇనిషియేట్. అంటే ఇక్కడ ఏ న్యూసెన్స్ కాకుండా ఏం కాకుండా అన్నీ మేము అన్నాధ్వర్యంలో చాలా కూల్గా మంచిగా జరపడం జరుగుతుంది. మరొకసారి ఇక్కడ అందరికీ చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు రావాలి. ఇక్కడ ఏ పార్టీ అనకుండా అందరూ వచ్చి ఇన్వాల్వ్ కావాలి, అందరూ వచ్చి సేవ చేసుకోవాలి, అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. అందరి సేవలు మేము తీసుకుంటాము, అందరినీ కలుపుకుంటాము. ఎవరు వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని కాదు, అందరినీ కలుపుకొని మేము శ్రీ పహాడి హనుమాన్ దేవాలయంని మాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అన్నకు మేము ఎంతో కృతజ్ఞత మళ్ళొకసారి తెలుపుతూ దీన్ని ఇంకా మేము బాగా డెవలప్ చేసి అన్న మంచిగా లోపటి ఈ దేవాలయంని ఒక బిర్లా మందిర్ కాదు కదా, ఒక టెంపుల్గా మేము ఒక మంచి టెంపుల్గా చూపెట్టాలని మా యొక్క ఇదండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లలిత్ గారు మీరు చెప్పండి, ఈ కమిటీని ఏర్పాటు చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఏంటి? ఈ ప్రభుత్వము వచ్చిన 2-3 నెలలకే ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్నీ చక్కగా జరిగాయి. అయితే ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ టెంపుల్కి సంబంధించి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా? ఈ భక్తులకి ఈరోజు భక్తులు మధ్యాహ్నం 1 గంట నుంచి ఇక్కడికి వచ్చారు. మీరు బయట చూస్తే పూల డెకరేషన్ అవన్నీ అలంకరణ భక్తులే వచ్చి చేశారు. ఎవరు పిలవలేదు వాళ్ళకి ఈరోజు పూజ ఉందని చెప్పి తెలుసుకొని వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం పూల అలంకరణ చేసినారు. వాళ్ళకి స్నాక్స్ కానీ టీ కానీ అవి మా కమిటీ తరఫున వాళ్ళకి ఏర్పాటు చేసి వాటర్ కానీ, మరి ఇది పూజ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు టైర్డ్ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రసాదాలు మీరు చూస్తూ ఉంటారు, ప్రసాదాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ తరఫు నుంచి.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఈరోజు ఇక్కడ సహస్ర దీపోత్సవం ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో ఈ పహడి హనుమాన్ టెంపుల్లో ఏదైతే తుకారం గేట్ దగ్గరలో ఉందో దినదిన అభివృద్ధి చెందుతుంది ఈ ఆలయం. అయితే ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో సహస్ర దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆ హనుమంతుడి సేవలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనని దర్శించుకొని ఆయన నామస్మరణతో ఆలయం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. ఈ ఆలయ ప్రాంగణం ఏదైతే ఉందో అదంతా కూడా భక్తులందరూ కూడా ఆయన సేవలో తరించిపోతున్నారు. సో ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరపడం జరిగింది. ఇది చాలా విశేషంగా మనం గత 10 సంవత్సరాలుగా ఈ ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. మన హనుమాన్ చాలీసా టీం సభ్యులందరం కూడాను స్వామివారి యొక్క కృప కటాక్షం అనుగ్రహం అందరిపైన ఎల్లవెల్లలా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఎందువల్లంటే మనకి చాలా కావాల్సి వస్తాయన్నమాట. అంటే ఏంటంటే ధనం ఉంటే అన్నీ అయిపో, ధనంతో పాటు చేయాల్సిన వస్తువులు చాలా ఉంటాయి. పూలు ఒలవడం కానివ్వండి, శ్రమ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా సాయి శక్తులారా 6 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల దాకా కూడా పొద్దున్న నుంచి ఆలయంలో ఇక్కడ కష్టపడి అందరూ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా పేరున అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ అవ్వడానికి ముఖ్యంగా మన హనుమాన్ చాలీసా టీం చేయడంతో పాటు ఈసారి కొత్త మన యొక్క ఎండోన్మెంట్స్ కమిటీ కూడా పడడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కమిటీ లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బట్ ఇక్కడ కొత్త కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ కమిటీ వచ్చింది, వాళ్ళు కూడా బాగా అభివృద్ధి చేశారు ఆలయం కూడా చూసినట్లయితే. సో వాళ్ళకు కూడా అనేక మంగళశాసనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హనుమాన్ చాలీసా టీం సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నారీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కీర్తన మేడం గారు ఇక్కడికి విచ్చేసి ఆవిడ ఎంతో ఈ ఆలయం చూసి నేను కూడా చేస్తాను అని ఎంతూజియాజం తోటి ప్రతిరోజు కూడా డిఫరెంట్గా ఆవిడ జనాలకి ఎలా రాపట్టాలి అనేటువంటి దాంట్లో డిఫరెంట్ టీజర్స్కు ఆవిడ కూడా పంపించడం జరిగింది. అలాగే అందరూ కూడా ఎంతో ప్రయత్నించి ఇక్కడికి చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రైమ్ 9 ఛానల్ అధినేత వ్యవస్థాపకులు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎంతోమంది మన హనుమాన్ చాలీసా టీం సభ్యులు, దీని ఎంతోమంది వద్దామని రాలేకపోయినటువంటి వారికి కూడా అందరికీ కూడా స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్షం దక్కాలని మనం ఇది ఇంకా ముందు మన కార్యక్రమాలు ఇంకా చాలా రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందితోటి మనం సభ పెట్టేటువంటి కార్యక్రమం కూడా వచ్చింది. సో ఆంజనేయ స్వామి మనకి 2 సార్లు 24 గంటలు తిరుపతి దేవస్థానంలో హనుమాన్ చాలీసా చేసే అవకాశం ఇచ్చారు. మనకి 3వసారి కూడా వచ్చింది ఈసారి, కాబట్టి 500 మందితోటి. కాబట్టి షార్ట్లీ మన అందరము కూడా ఇంకా ఆయన యొక్క ఆధ్యాత్మికంలో మనం ఇంకా ముందుకు వెళ్తూ కమింగ్ డేస్ ఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు బూస్ట్ యువర్ సెల్ఫ్. మనం ఇంకా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక మంగళశాసనం తెలియజేస్తూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరున నమస్కారం అండి. ఈ పహాడి హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఉండడం అనేది, నేను ఇక్కడ మల్కాజ్గిరిలో ఉండేవాడిని, ఇంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అది మల్కాజ్గిరి స్టేషన్ అనుకుంటాను, మెట్టుగూడ స్టేషన్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్కి వీళ్ళు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ముందు ధన్యవాదాలండి. మేము కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా పిలిస్తే మేము కంప్లీట్ వచ్చి దీన్ని సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ ప్రాపర్టీస్ గురించి కూడా ఇందాక చైర్మన్ గారితో సపోర్టింగ్ ఎమ్మెల్యే గారు ఆదం సంతోష్ గారితో మాట్లాడడం జరిగింది. మా సపోర్ట్ ఏది కావాల్సినా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దీన్ని కబ్జా ఏదైనా చేస్తే మేము ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి, మీ అందరితో పాటు మేము ఉంటామని చెప్పేసి, ఆంజనేయ స్వామి కృప అందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే నారీ ఫౌండేషన్ చైర్మన్ మన డాక్టర్ కీర్తన గారు ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఆవిడ కూడా నేను ఇది మీ అందరి ముఖంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ముఖ్యంగా మీరే కారణం. ఇటువంటి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి మేము టైం ఉన్నప్పుడల్లా వస్తుంటాం, అప్పుడు చూసాం. కాబట్టి మేము కూడా ప్రచారం చేసి మేము తీసుకున్నాం, కొన్ని వీడియోస్ తీసుకున్నాం, దీన్ని కూడా ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. స్వామికి భక్తులుగా
మీకు కూడా మేము ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటామని చెప్పేసి తప్పకుండా మేము మీ అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పకుండా సార్. నేను సహకారం అన్నట్టు ఈయననే అన్న గారే. ఇదే కాదు, హిందూ దేవాలయాల గురించి ఏదైనా పరిరక్షణ కమిటీ ఉంటే ఎవరైనా కబ్జా చేసినా ఏమి వచ్చినా దూపదీప నైవేద్యాలు లేకపోయినా మేము చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎంత దూరమైనా వెళ్తాం మేము. మీకు ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మాకు ఫోన్ చేయండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వీచేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. అసలు పహాడీ హనుమాన్ ఆ పేరులోనే చాలా వైబ్రేషన్ ఉంది. ఎప్పుడైతే నాకు ఫణి గారు మేడం ఇట్లా పహాడీ హనుమాన్ అన్న ఒక టెంపుల్ ఉంది, 400 సంవత్సరాల క్రితం టెంపుల్ మేడం అది మన ఇక్కడే మెట్టుగూడ దగ్గరలోనే ఉంది అంటే, అవునా అండి మేము ఎప్పుడూ అక్కడే ఉంటాము కానీ ఎప్పుడు చూడలేదు అని అన్నాం. తీరా ఇక్కడికి వచ్చాక ఈ ఈ టెంపుల్ని 2 ఇయర్స్ నుంచి గత వాళ్ళు తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానికి ముందు కూడా ఈ టెంపుల్ ఉంది అన్న సంగతి ఎవరికి తెలియకుండా, టెంపుల్కి రానివ్వకుండా ఉంటే ఇక్కడున్న ల్యాండ్ అంతా దే కెన్ టేక్ అన్న ఉద్దేశంతో ఉన్న మెంటాలిటీలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం క్లీన్ చేసేటప్పుడు ప్రతి స్టోన్లో రామ అనే వర్డ్ కూడా దొరికిందంట వాళ్ళకి. ఆ స్టోన్స్ కూడా తీసి పెట్టారు. అంత వైబ్రేషన్ ఇక్కడ. హనుమాన్ యొక్క అనుగ్రహం లేనిది మనం ఈ టెంపుల్ కూడా విజిట్ అవ్వము. ఈ టెంపుల్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటే, ఇక్కడికి వచ్చి మనం ఏదన్నా కోరిక కోరుకొని 108 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా చిల్కూరు బాలాజీలో ఎలా వీసా దేవుడు అని పేరు వచ్చిందో ఈయనకి కూడా అలాగే వీసా రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మనం 108 ప్రదక్షిణాలు చేస్తే ఇక్కడున్న గణేశాకి మనకి లడ్డూ ప్రీతి ఆయనకి. సో ఇక్కడ ఉన్న గణేశాకి మనం ఏదైనా కోరిక కోరుకొని 5 లడ్డూలు సమర్పిస్తే మీ కోరిక నెక్స్ట్ 14 డేస్లో నెరవేరుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్. అండ్ ఓల్డ్ టెంపుల్స్ ఇప్పుడు మా డాక్టర్ నారీ ఫౌండేషన్ తరపున ఓల్డ్ టెంపుల్స్కి యూత్ని తీసుకెళ్ళి ఓల్డ్ టెంపుల్స్ని మరి యొక్క ప్రాముఖ్యత చెప్పడం అనేది మా దాంట్లో ఒక ఘట్టం. దానికి ఆధారంగా ఈ పహాడీ హనుమాన్ టెంపుల్కి మేము విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు విచ్చేసి చూడండి, మళ్ళీ 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 వస్తూ ఉంటారు. సో ఇలాంటి సహస్ర దీపోత్సవం, కోటి దీపోత్సవాలు అందరు చేస్తున్నారు. కోటి అనే దానికి అసలు మన శాస్త్రంలో కోటి అనేది లేదు. 108 లేకపోతే దాని డబల్, దానికి అలాగే ఉంది 1000. సో 1000 సహస్ర అనేది ఇంపార్టెంట్. సో అందుకోసమనే సహస్ర దీపోత్సవం అనేది చేయడం జరిగింది. దీనితో పాటు భరతనాట్యము ప్లస్ ఈ మన సంస్కృతిని తెలియజేసేలాగా యోగా అండ్ హనుమాన్ చాలీసా పారాయణము. ఈరోజు ఈ ప్రోగ్రాంలో చిన్న పిల్లలు ఒక 300 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగిన ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి ఒక్కరు, టెంపుల్ కమిటీ నుంచి హనుమాన్ చాలీసా టీమ్, మా ఫౌండేషన్ ప్లస్ స్పెషల్ థ్యాంక్స్ నేను ప్రైమ్ 9 ఛానల్ సార్ వెంకటేశ్వర సార్కి చెప్పాలి. సార్కి నేను ఒక్క మాట చెప్పాను అంతే, మేడం మా ఛానల్ వస్తుంది, మీ లైవ్ ఇస్తాము, ఎవ్వరు ఇంకా కబ్జా చేయరు మీకు ఆ టెంపుల్ని, మేము ఉంటాము అని వచ్చారు ఒక్క మాటతోని. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ చైర్మన్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలామంది దాతలను మొబిలైజ్ చేసి ఈ టెంపుల్ని ఇప్పటి వరకు కొంచెం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఇంకా దాతలందరూ ముందుకొచ్చి ఈ టెంపుల్ని యొక్క ప్రాముఖ్యతని అలాగే మెయింటైన్ చేస్తూ ఇంకా ఈ టెంపుల్ని ఒక పుణ్యక్షేత్రం లాగా చేయాలి అన్నది నా మనవి. థ్యాంక్ యూ అండి. జై శ్రీ పహాడీ హనుమాన్. జై శ్రీరామ్. ఇక్కడ టెంపుల్ కోసం ప్రాముఖ్యత చెప్పాలంటే నాకంటే ఎక్కువగా మన ఫణన్న గారు బాగా చెప్తారు. నాకు తెలిసిన ఇంట్లో ఏంటంటే యథార్థ సంఘటనలను నేను మాత్రం 1-2 చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్ మా అమ్మగారి నుంచి, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మగారు నా చేయి పట్టుకొని తీసుకొచ్చేది ఈ టెంపుల్కి. ఒకప్పుడు ఈ టెంపుల్లో అసలు ఇక్కడ రావాలంటేనే కొంచెం భయపడేది, ఆ విధంగా ఉండేది టెంపుల్. అసలు ఈ టెంపుల్ యొక్క విస్తీర్ణత 12 ఎకరాల చిల్లరండి ఇది. ఇప్పుడు మిగిలింది మనకు 5 ఎకరాల చిల్లర. అంటే ఈ మిగతా అన్నీ ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ పోయినాయో మీ మీడియా ద్వారా మీకే తెలుస్తుంది. అయితే దాంట్లో మేము ఇప్పుడు ఏం వదిలేదండి. ఈ టెంపుల్ యొక్క ఎవరైతే టెంపుల్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసుకుర్రో ఉన్నారో వాళ్ళకు కూడా మేము నోటీసులు పంపించడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చినాము ఇప్పుడిప్పుడే ఇనిషియేటివ్ తీసుకున్నాము టెంపుల్ యొక్క ల్యాండ్ని కాపాడాలని. దానికి ఏంటంటే
మీ అసంటి ప్రైమ్ ఛానల్ వాళ్ళు కొంచెం ప్రోత్సహిస్తే దాన్ని ఏంటంటే మేము ఖచ్చితంగా చలో ఇవాళ కాకపోవచ్చు కానీ రేపైతే అది టెంపుల్కి చెందుతుందని నేను కోరుకుంటున్నా. అదొకటి మేజర్గా మనం దేవుని భూములు దేవునికే చెందాలి, వేరే వాళ్ళకి అంటే వాళ్ళని మేము కుల్లగొట్టాలనా వాళ్ళని ఖాళీ చేపియాలనా అనేది కాదు. దేవుని భూములు దేవునికే చెందాలి. అట్లా మేము కష్టపడుతున్నాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్కి ఒక కాంపౌండ్ వాల్ అనేది కూడా అసలు ఏమి లేకుండేది. ఇక్కడ అన్ని యాంటీ సోషల్ ఏవేవి జరగాలనో అన్నీ జరుగుతుండే ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దీన్ని ఒక స్క్వేర్గా చేసి టెంపుల్ని ఒక చిన్న కాంపౌండ్ వాల్, ఫస్ట్ అయితే ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ చేసినాం. దాతల సహకారంతో ఒక ఇంటర్నల్ కాంపౌండ్ వాల్ చేసి కొంచెం టెంపుల్ని మెల్లమెల్లగా కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నాం. దీనికి అందరూ అన్ని విధాలుగా అంటే ప్రతి ఒక్కరు డబ్బు ఒకటే సహాయం చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహాయం చేస్తారు. ఒకళ్ళు వచ్చి పూజలు చేస్తారు, ఒకళ్ళు భక్తి రూపంగా వచ్చి వాళ్ళు ఇక్కడ అందరిని ఒక 10 మందిని గెదరింగ్ చేస్తారు. అంటే టెంపుల్ని కొంచెం రన్నింగ్లో పెట్టే వాళ్ళు కొంతమంది, దాత రూపంగా వచ్చేవాళ్ళు కొంతమంది, అట్లా భక్తి రూపంగా దాతల రూపంగా వీళ్ళని అందరినీ మేము కలుపుకొని అందరినీ పెట్టుకొని ఈ విధంగా కొంచెం మెల్లమెల్లగా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఫణి గారు ప్రతి మంగళవారము 108 ప్రదక్షిణాలు చేస్తుంటారు. మళ్ళా ఆయనకు కొంచెం వీలు పడితే ఖచ్చితంగా మంత్లీయో లేకుంటే 2 మంత్స్కో ఒకసారి 108 హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తుంటాడు. నేను అనేది ఏంటంటే ఆయనను కోరుకునేది ఇంతకుముందు కూడా నేను కోరుకున్నా, ఆయనను ప్రతి నెల ఇక్కడ 108 హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని నేను కోరుతున్నాం మీ అందరి ద్వారా, ఈ మీడియా ద్వారా. ఎందుకంటే ఈ టెంపుల్కి ఎన్నిసార్లు మనం పారాయణం చేస్తుంటే అంత భక్తులు పెరుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఆయన మన సురేష్ గారు, మహేష్ గారు, ఒక 4 ఉదయ్ గారు, వాళ్ళు వీళ్ళు ఒక 5-6 మంది వచ్చినారు, పెద్ద మనుషులు ఒక 2 వాళ్ళు వీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఈరోజు ఎంతమంది వస్తున్నారు ఆయన పారాయణం చేస్తే? మొత్తం అందరూ ఒక చిన్న ప్రోగ్రాం చేస్తే దాదాపు దగ్గర ఒక మినిమం ఒక 50 మంది అయితే మినిమం వచ్చి నిలబడతారు. అంటే అలాగా మెల్లమెల్లంగా డెవలప్ అవుతున్నారు, ఇంకా డెవలప్ కావాలి. మరి దానికి ఫణి గారు సహకారం ఉండాలి. అట్లనే ఇవాళ మన మేడం గారు, డాక్టర్ మేడం గారు వచ్చారు. వచ్చిన ముందు వచ్చి ఆమె చూసుకొని, ఆమె టైం ఇచ్చి వచ్చి చూసుకొని వెళ్ళి ఇవాళ ఇంత మంచి ప్రోగ్రాం సక్సెస్ఫుల్ కావడానికి కారణం కూడా ఇవాళ మా మేడం గారు కూడా అని నేను చెప్పుకుంటాను మీ అందరి ద్వారా. ఎందుకంటే అంత టైం తీసుకొని ఇక్కడ వచ్చి ఉండి చేసి ఇవన్నీ చేయడం అంటే అది నాట్ ఏ జోక్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి టైం దొరుకుతుంది, ఒక సాటర్డే సండేనో ఏదో ఒక టైంలో దొరుకుతుంది. అంటే డాక్టర్స్కి నో సండే నో మండే, బట్ ఆమె ఇంత టైం పెట్టుకొని ఇక్కడ అన్నీ చేయడం కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. ఇదే విధంగా ఎప్పుడు ఇంకా అందరూ ఆమె ద్వారా ఇంకా భక్తులు పెరగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రైమ్ ఛానల్ ద్వారా కూడా ఇప్పుడు మన CEO గారు అన్నట్టు మేము సనాతన ధర్మం కోసం మేము ఎక్కడన్నా ఏదన్నా టెంపుల్ కానీ ఏ ఇష్యూలైనా మేము ముంగట ఉంటామన్నారు. దానికి చాలా థ్యాంక్స్ అండి. మేము దానికి ఎంతో కృతజ్ఞతని. ఎందుకంటే దీన్ని మేజర్ మొత్తం ఈ 5 acres దానికి కాంపౌండ్ వాల్ కట్టాలి. అప్పుడు కానీ ఈ టెంపుల్ ల్యాండ్ని మేము కాపాడిన వాళ్ళం అవుతాం, లేకుంటే ఇది అట్లనే ఉంటుంది. ఈ మా పీరియడ్లోనే ఇది జరగాలి. ఇది జరగాలంటే కొంచెం మీడియా ద్వారా కొంచెం స్ప్రెడ్ కావాలి, అట్లనే భక్తుల ద్వారా కూడా స్ప్రెడ్ కావాలి, కొంచెం దాతలు కూడా వస్తారు. ఇవన్నీ జరిగితేనే మన టెంపుల్ చాలా బాగుంటుంది, ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు నా ద్వారా మా కమిటీ ద్వారా అందరూ ఎంతో కొద్దిగా సాయం చేసి అందరూ ఈ లెవెల్కి తీసుకొచ్చిర్రు. మరి ఇంకొక మేడం అన్నట్టు దీన్ని ఒక పెద్ద దైవక్షేత్రము పుణ్యక్షేత్రంలా కావాలి అంటే మరి అందరు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ప్రతి శనివారమో మంగళవారమో మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ చేస్తుండండి. ఇదే నా రిక్వెస్ట్. జై శ్రీరామ్, జై శ్రీ పహాడి హనుమాన్.